నేనెంతో గొప్పవాడిని అనుకునే ప్రతిసారీ సృష్టి మన ముందుకు మరింత గొప్పవారిని తీసుకువచ్చి చూపుతుంది, మన హృదయాల్లో నిజమైన వినయాన్ని వికసింపచేయటానికి. కురుక్షేత్ర యుద్ధం జరిగిన తరువాత దేశంలో శాంతిని, ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి శ్రీకృష్ణుడు, వ్యాసుడు సలహాతో ధర్మరాజు, యుధిష్ఠిరుడు ఒక గొప్ప అశ్వమేధయాగం చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే ఊహకు అందని విధంగా ఏర్పాట్లు చేశారు. అన్ని చోట్ల నుండి ఋషులు, రాజులు, ప్రజలు వేల సంఖ్యలో అక్కడికి వచ్చారు. గాలి మొత్తం మంత్రోచ్చరణతో నిండిపోయింది. భూమి పువ్వులతో అలంకరించబడింది. నదీ ప్రవాహంలా బహుమతులు, ఆహారం అందించబడుతున్నాయి. ఏది కోరుకుంటే అది దానంగా ఇస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన మనసులో చిన్నపాటి గర్వం తలెత్తింది. నేను యాగాన్ని చాలా గొప్పగా చేశాను. ఇప్పటివరకు చేసినవారిలో ఎవరూ ఇంత గ్రాండ్గా చేయలేదు అని ఆలోచించాడు. శ్రీకృష్ణుడు ఆయన మనసులోని అహంకారాన్ని గమనించి తనలో తానే నవ్వుకున్నాడు. ఆయనకు తెలుసు, ఇప్పుడు ధర్మరాజుకు గర్వభంగం జరుగుతుంది. ఆయనకు అందరి మనస్సు తెలుసు కదా. అప్పుడు అక్కడికి ఒక నక్క వచ్చింది. దాని శరీరం ఒకవైపు బంగారు రంగులో, మరొక వైపు సాధారణ రంగులో ఉంది. ఆ నక్క అక్కడే ఉన్న ధర్మరాజు ఋషుల కాళ్లు కడిగేందుకు ఉపయోగించిన నీటిలో దొర్లుతూ కనిపించింది. ఇది చూసి ధర్మరాజు నక్కను అడిగాడు, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు? అప్పుడు నక్క ఇలా చెప్పింది, మీరు చేసిన యాగం ఖచ్చితంగా గొప్పదే. కాని ఇది నేను ఇంతకుముందు చూసిన పవిత్రమైన దానం, త్యాగానికి సమానం కాదు అని చెప్పి ఇలా ఒక కథ చెప్పింది. ఒకప్పుడు ఒక బ్రాహ్మణ కుటుంబం జీవించేది. తండ్రి, తల్లి, కుమారుడు, కోడలు. ఒకసారి యమధర్మరాజు వారిని పరీక్షించాలనుకొని కొన్ని రోజులపాటు వారికి ఆహారం అందకుండా చేశాడు. కొన్ని రోజుల తర్వాత వారికి సరిపడా ఆహారం దొరికింది. వారు తినేందుకు సిద్ధపడుతున్న సమయంలో యమధర్మరాజు వారి ఇంటికి అతిథిగా వచ్చాడు. వారికి ఎంతో ఆకలిగా ఉన్నప్పటికీ ఆ కుటుంబం అతిథిని సేవించాలనే నిర్ణయం తీసుకుంది. మొదట తండ్రి అతిథిని ఆహ్వానించి అతని కాళ్లు కడిగి తన ఆహారాన్ని అతనికి ఇచ్చాడు. ఆ ఆహారం అతనికి సరిపోలేదు. తల్లి కూడా ఆమె భాగాన్ని అతిథికి ఇచ్చింది. చివరగా కుమారుడు మరియు కోడలు కూడా వారి భాగాన్ని అతిథికి సమర్పించారు. తాము ఆకలితో ఉన్నప్పటికీ వారు అతిథిని సంతృప్తిపరచడానికి తమ ఆహారాన్ని ఇస్తూ నిస్వార్థంగా త్యాగం చేశారు. ఈ కుటుంబం యొక్క స్వార్థరహిత త్యాగాన్ని చూసి యమధర్మరాజు తన నిజమైన రూపం చూపించి ఇలా అన్నాడు, ఆకలేన్నింటికన్నా భయంకరమైనది. అది మన బుద్ధిని, నిర్ణయశక్తిని నశింపజేస్తుంది, కోపాన్ని పెంచుతుంది. మీరు ఆకలి, కోరిక, కోపాన్ని జయించారు. ఆయన ప్రకటించాడు, వారు తన పరీక్షను విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారని. బహుమతిగా వారిని శరీరసమేతంగా స్వర్గానికి తీసుకెళ్లేందుకు ఆహ్వానించాడు. నక్క చెప్పింది, అక్కడ ఆ యజమాని అతిథి పాదాలు కడిగిన నీటిలో నేను దొర్లటం వల్ల నా శరీరం ఒకవైపు బంగారు రంగులో మారింది. మరొకవైపు కూడా మారుతుందేమోనని ఆశించి ఇక్కడికి వచ్చాను. కానీ చూడండి, ఏమీ మారలేదు. ఓ రాజా, మీరు ఈ యాగంతో నిజంగా సంతృప్తి చెందారా? దానం చేసి పాపాలు కడిగేశానని నమ్ముతున్నారా? యుద్ధంలో వేలాది ప్రాణాలు తీసిన పాపం ఈ యాగంతో పోతుందని అనుకుంటున్నారా? అదే యాగం కోసం మీరు చంపిన 300 కంటే ఎక్కువ జీవుల పాపం ఏంటి? అది త్యాగమా? లేక మరొక పాపమా? మనం ఎంత ఇచ్చామన్నది కాదు, ఇచ్చే సమయంలో మన మనసు ఎంత నిర్మలంగా ఉంది అనేదే ముఖ్యం కదా. ఎలాంటి ఆశలు లేకుండా ఇచ్చినదే నిజమైన దానం. పాపాలు కడిగేయడం కోసం యాగాలు చేయడం నిజంగా ధర్మదేవుడికి ఆనందం కలిగిస్తాయా? గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయంటారు, కాని మనసులో ఉన్న కోరికలు పోతాయా? మనసు ఎప్పుడూ ఏదో ఒక కోరిక కోసం ఆశపడుతూ ఉంటే ఆత్మ పాపంతోనే బంధించబడి ఉంటుంది. మనం నిజంగా పోగొట్టాల్సింది పాపాలా లేక కోరికలా? ఆ దృష్టితో చూస్తే నీ అశ్వమేధయాగం ఇంకా నీవు చేసిన గొప్ప దానాలన్నీ పేద బ్రాహ్మణుడి చిన్న త్యాగానికి సరిపోవు, రాజా అని చెప్పి అక్కడి నుండి నక్క వెళ్ళిపోయింది. ద్రౌపది అడిగింది, గోవిందా, ముని జమదగ్ని దానం అసారమని ఎందుకు చెప్పారు? దానం కంటే గొప్ప ధర్మం ఇంకేదైనా ఉందా? శ్రీకృష్ణుడు సమాధానం ఇచ్చాడు, ద్రౌపది, ఆయన అర్థం ఏమిటంటే
నీ దానం ఎంత గొప్పదైనా ఆశించి చేసినదే. కాని ఆ బ్రాహ్మణుడు తన దగ్గర ఉన్న చివరి ముద్ద అన్నం కూడా ఏమీ ఆశించకుండా ఇచ్చాడు. అలాంటి నిరాసక్తమైన ప్రేమతో చేసిన దానమే నిజమైన ధర్మం. ఎంత ఇచ్చామన్నది కాదు, ఎంత నిస్వార్థంగా, ప్రేమతో ఇచ్చామన్నది ముఖ్యం. ఈ మాటల ద్వారా ధర్మం అంటే ఏమిటో, దానం వెనుక ఉండాల్సిన ఉద్దేశం ఏమిటో యుధిష్ఠిరుడు మరియు ద్రౌపది స్పష్టంగా అర్థం చేసుకున్నారు. యుధిష్ఠిరుడు యుద్ధంలో గెలిచిన రాజ్యాలను యజమానులకు తిరిగి ఇచ్చాడు. వారిని మళ్లీ రాజులుగా అభిషేకించి, అపారమైన ధనాన్ని నిరాశ్రయులకు విరాళంగా ఇచ్చాడు. ఎలాంటి ఆశ, లోభం లేకుండా.